ప్రముఖ హీరోయిన్ సమంత నిర్మాతగా మారి నిర్మించిన తొలి సినిమా శుభం. ఈ సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా కథ ఏంటి, ఎవరెవరు ఎలా నటించారు, నిర్మాణ విలువలు ఎలా ఉన్నాయి తదితర విషయాలన్నీ ఈ రివ్యూలో తెలుసుకుందాం. వైజాగ్ లోని భీమిలిపట్నంలో నివసించే ముగ్గురు యువజంటల కథ ఇది. శ్రీను పాత్ర పోషించిన హర్షిత్ రెడ్డి మన టౌన్ కేబుల్ టీవీ ఆపరేటర్. అతని స్నేహితులు గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరీలకు ఆల్రెడీ పెళ్లి అయిపోతుంది. భార్యలను ఫరీదా, గాయత్రి, శ్రావణలక్ష్మి, శాలిని కొండేపూడి ఈ పాత్రను పోషించారు. వారు తమ భర్తలను తమ చెప్పు చేతుల్లో పెట్టుకోవడమే కాకుండా బ్యాచులర్ అయిన శ్రీనుకి కూడా అదే విషయాన్ని ఎక్కిస్తారు. శ్రీనుకి అదే ప్రాంతానికి చెందిన శ్రీవల్లి అంటే శ్రీయాకొంతంతో పెళ్లి జరుగుతుంది. స్నేహితులు చెప్పిన మాటలతో పెళ్లాన్ని హద్దుల్లో పెట్టుకోవాలని శ్రీను కూడా డిసైడ్ అయిపోతాడు. అయితే ఫస్ట్ నైట్ రోజు శ్రీవల్లి శోభన గదిలోకి రాగానే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. రాత్రి 9 గంటలు కాగానే శ్రీవల్లి టీవీ ఆన్ చేసి జన్మ జన్మల బంధం సీరియల్ చూస్తుంటుంది. ఈ టైంలో సీరియల్ చూడడం ఏంటని శ్రీను అడిగితే దయ్యం పట్టినట్లుగా ప్రవర్తిస్తుంది. మరుసటి రోజు కూడా ఇలానే వింతగా చేస్తుంది. ఇది తన ఒక్కడి సమస్య అనుకుంటాడు. కానీ తన స్నేహితులిద్దరూ కూడా ఇదే సమస్యతో బాధపడుతున్నట్లు తర్వాత తెలుసుకుంటాడు. ఈ ముగ్గురు మాత్రమే కాదు, ఊరు మొత్తం ఇదే సమస్య ఉందనే విషయం బయటపడుతుంది. అసలు ఆ సీరియల్ కి ఊర్లోని ఆడవాళ్లకు మధ్య ఉన్న సంబంధం ఏంటి, సీరియల్ టైం కాగానే ఎందుకు వాళ్ళు దయ్యం పట్టినట్లుగా ప్రవర్తిస్తున్నారు? మాతాజీ మాయ ఈ పాత్రను సమంత పోషించింది. ఈ సినిమాలో సమంత అతిథి పాత్ర పోషించారు. ఇక మాతాజీ మాయ వాళ్ళ సమస్యకు ఎలాంటి పరిష్కారం చూపింది అనేది తెలియాలంటే శుభం సినిమా చూడాల్సిందే. ఓవరాల్ గా ఈ సినిమా ఎలా ఉందో చూస్తే కనుక సందేశం ఇవ్వాలంటే కథను సీరియస్ గానే చెప్పాలా, లేదంటే ఇదిగో మేం ఈ మంచి మెసేజ్ ఇస్తున్నామని తెలిసేలా సన్నివేశాలను తీర్చిద్దాలా, అలా చేయకుండా నవ్విస్తూ కూడా ఓ మంచి విషయం చెప్పొచ్చు అనేది శుభం సినిమా ద్వారా తెలియజేశాడు దర్శకుడు ప్రవీణ్ కన్రేగుల. సీరియల్ పిచ్చి అనే కాన్సెప్ట్ ని తీసుకొని అందులోని పురుషాధిక్యత ఎత్తి చూపుతూ మహిళల అణచివేత, ఆత్మాభిమానం లాంటి సున్నితమైన అంశాలను జోడించి కథను నడిపించిన తీరు చాలా బాగుంది. చిన్న చిన్న సన్నివేశాలతోనే మంచి సందేశం ఇచ్చాడు. ఓ హారర్ కామెడీ చిత్రంలో ఇలాంటి మంచి విషయం చెప్పడం శుభ పరిణామం. అయితే ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. రెండో వైపు చూస్తే మాత్రం కామెడీ హారర్ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమాలో హారర్ నేపథ్యం అంతగా ఆకట్టుకోలేదు. కామెడీ కొన్ని చోట్ల మాత్రమే నవ్వులు పూయిస్తుంది. అయితే ఈ హారర్ కానీ కామెడీ కానీ తెలుగు ప్రేక్షకులకు కొత్తేం కాదు. ఇంతకు మంచి కామెడీ హారర్ కథలను మనం చూసాం. ఉన్నంతలో కొత్తదనం ఏదైనా ఉందంటే సీరియల్ కి ముడిపెడుతూ నిజ జీవిత వ్యక్తులను హారర్ యాంగిల్ లో చూపించడమే. అసలు కథను ప్రారంభించడానికి దర్శకుడు చాలా సమయమే తీసుకున్నాడు. పెళ్లి చూపులు, పెళ్లి, ఫస్ట్ నైట్ వరకు కథనం రొటీన్ గా సాగుతుంది. ఫస్ట్ నైట్ రోజు శ్రీవల్లి ఇచ్చే ట్విస్ట్ తో కథనంపై ఆసక్తి పెరుగుతుంది. ఇక ఇంటర్వెల్ ట్విస్ట్ ఆ ఆసక్తిని మరింత పెంచుతుంది. అయితే సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి మాత్రం కథనం కాస్త గాడి తప్పుతుంది. సమస్యను పరిష్కరించుకునేందుకు శ్రీను బృందం చేసే ప్రయత్నం సాగదీతగా అనిపిస్తుంది. ఇక లాజిక్ గురించి ప్రస్తావించకపోవడమే మంచిది. దర్శకుడు తన సినిమా బండి టీం ను ఈ కథకు వాడుకున్న విధానం బాగుంది. అయితే సీరియల్ సమస్యను క్లోజ్ చేసే సన్నివేశాలు కూడా సీరియల్ గా సాగుతూ ఉండడంతో కథ అక్కడక్కడే తిరిగినట్లు అనిపిస్తుంది. క్లైమాక్స్ బాగుంది. ఎలాంటి వల్గారిటీ లేకుండా ఫ్యామిలీ మొత్తం కలిసి చూసేలా కథను తీర్చిదిద్దారు. ఇక ఎవరెలా చేశారో చూస్తే కనుక ఈ సినిమా మొత్తం కొత్త నటీనటులతోనే తెరకెక్కించారు. అయినా కూడా ప్రతి ఒక్కరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. కేబుల్ ఆపరేటర్ గా హర్షిత్ రెడ్డి, అతని స్నేహితులుగా గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి బాగా నటించారు. ఇక ఈ ముగ్గురి భార్యలుగా శ్రీయాకొంతం, శ్రావణలక్ష్మి, శాలిని కొండేపూడి తమదైన నటనతో కొన్ని చోట్ల భయపెడుతూనే నవ్వించారు. ముఖ్యంగా శ్రీవల్లిగా శ్రీయాకొంతం తనదైన నటనతో ఆకట్టుకుంది. ఇక సాంకేతిక పరంగా చూస్తే టెక్నికల్ గా సినిమా బాగుంది. సంగీతం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ అన్ని కథకు తగ్గట్లుగా ఉన్నాయి. సమంత నిర్మించిన తొలి సినిమా కాబట్టి నిర్మాణ విలువలు మరీ రిచ్ గా ఉన్నాయని చెప్పలేం, కానీ సినిమా స్థాయికి తగ్గట్లు మాత్రం ఉన్నాయి. ఇక ఓవరాల్ గా చూసుకుంటే కనుక ఎలాంటి వల్గారిటీ లేకుండా కుటుంబం మొత్తం కలిసి చూడదగిన సినిమా శుభం అని చెప్పొచ్చు.